అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ కుమారి ఆంటీ ముచ్చట సోషల్ మీడియాలో షురువయ్యి ఒక పెద్ద రచ్చయ్యి ఇప్పుడు పొలిటికల్ పార్టీకి టర్న్ తీసుకుంది. ఈ కుమారి ఆంటీ మా ఓటర్ అని ఓ పార్టీ వాళ్ళంటే లేదు లేదు ఈ కుమారి ఆంటీకి ఇల్లిచ్చింది మా పార్టీ అని ఇంకో పార్టీ వాళ్ళు. ఇక ఇట్లా ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకునే పనిన పడ్డారు పార్టీ లీడర్లు. సరే వాళ్ళ డప్పు గురించి మనకెందుకులే కానీ మా మామ డప్పు సప్పుడు మాత్రం ఇవాళ వినబడతలేదు కదా. ఏడున్నాడో మరి ఈ పెద్ద మనిషి. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం. అందుకే చిక్కటి చిరునవ్వుతోటి 10 మందికి అన్నం పెట్టే ఆ కుమారాంటికి ఇల్లు ఇచ్చినాం. ఓ మామ ఏందే అట్లా జగన్ సార్ మాట్లాడినట్టు మాట్లాడతావు? ఏమైంది నీకు అసలు? ఏం మాట్లాడుతా ఉన్నావు? ఓటేం సింగ్ నేను ఒక్కడే చెప్తా ఉన్నాను. ఓ కుమారి అంటే మొదటి నుంచి మా పార్టీకి మద్దతుగా ఉంది, మాకు అనుకూలంగా ఉంది, మాకే ఓటు వేసిందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ మాదిరిగా చూస్తే ఓరే పూర్తి మద్దతు మా పార్టీకి ఉంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు తమ్ముళ్ళు. ఆ మాదిరిగానే మేము ముందరికి పోతామని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అగ్గో మళ్ళా చంద్రబాబు నిండా నీ మీద అసలు ఏమైందే మామానికి? అలా జగన్ సార్ లెక్కన చంద్రబాబు సార్ లెక్కన ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రతి ఒక్క అవ్వకు, ప్రతి ఒక్క చెల్లెకు, ప్రతి ఒక్క అక్కకి చెప్తున్నాను, కుమారాంటిని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మా సంక్షేమ పథకాలు మీకు అందితేనే మాకు ఓటు వేయండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అందుకే కుమారాంటికి మేము ఇల్లు ఇచ్చామనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మా పార్టీలో స్టార్ క్యాంపెయిన్లు ఉండరు. ఇలాంటి కుమారాంటి వాళ్ళే మాకు స్టార్ క్యాంపెయిన్లు అనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఓ మామా కుమారాంటి ఏంది, జగన్ సార్ ఏంది, చంద్రబాబు సార్ ఏంది? అసలు ఏమైంది నీకు? 4 బాటల కాడ నిమ్మకాయలు ఏమన్నా తొక్కచ్చినవా? ఎట్లా అంత పిత్రి ఎత్తన్నావు? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? రాష్ట్రంలో అబద్ధాలు చెప్పేవారు ఎక్కువ అయ్యారు తమ్ముడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మాదిరిగా చూస్తే కుమారి ఆంటీకి ఇల్లు కట్టించింది మేము. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు కట్టించి ఊరికి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఈ దొంగలు అబద్ధపు ప్రచారాలు చేసుకొని ఓడుకునే పరిస్థితి తమ్ముళ్ళు. ఎవరు నమ్మద్దు. 100 కుమారాంటి మద్దతు మాకే ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ మాదిరిగానే మేము ముందరికి పోతామని నేను మీకు తెలియజేసుకుంటున్నాను తమ్ముడు. ఏం పిచ్చి గిట్ల పట్టిందా మామ? అప్పటి నుంచి చూస్తున్నా కుమారాంటికి ఇల్లిచ్చింది నేనే అని చంద్రబాబు లెక్కన, లేదు మేమే అని జగన్ అన్న లెక్కన మాట్లాడుతున్నావు. అసలు కుమారి ఆంటీకి ఈ రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉన్నదానే? అగో గట్లంటేంది కోడలా? కుమారాంటి ఆమె 2 లివర్లకి 1000 రూపాయల బిల్లుకి ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు కదా. మరి ట్రోల్ చేయలేదా? చేసిండ్రు కదా. ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు నువ్వు ఈ తీరుగా ట్రోల్ చేస్తున్నావా ఆమెను? ఓ కోడి ముఖం కోడలా, కుమారాంటిని బదలాం చేస్తున్నది నేను కాదు, ఈ సోషల్ మీడియా, ఇప్పుడున్న రాజకీయ నాయకులు. అర్థమైందా? ఆమె మీద లేనిపోని పుకార్లను బుట్టించి మొత్తం రచ్చ చేస్తున్నాడు. ఎక్కడ చూడు సోషల్ మీడియా మొత్తం ఇదే ముచ్చట వైరల్ అవుతున్నది. అగ్గో ఏం చెప్తున్నావు మామ నువ్వు? అసలు నాకేం అర్థమైతలేదు. నీకన్నా అర్థమవుతున్నదా? ఓ నా పిచ్చి కొడలా, నీకంత తొందర అర్థం కాదు. కానీ ఇగో ఒక ఇంటర్వ్యూలో కుమారాంటి మాట్లాడుకుంటా ఏమన్నదో నువ్వే చెవులు పెద్దగా చేసుకో. నేను ఆధార్ కార్డు అన్ని మీరు పుడితే వచ్చేస్తుంది నా పేరు మీద ఏమున్నాయండి? ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఇల్లు మాత్రం మన ఇల్లు వచ్చింది. ఇక కుమారాంటి అన్న ముచ్చట్ను వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో గిర్ర దింపితే ఇప్పటి వరకు నేను చంద్రబాబు సార్కే ఓటు వేసిన అని ఇంకో ఇంటర్వ్యూలో చెప్పింది ఈ కుమారాంటి. ఇక ఈ ముచ్చటను టీడీపీ వాళ్ళు ఊకుంటారు, వాళ్ళు కూడా ఇదే తిప్పే పనిలో పడ్డారు. అంటే నాకు ఓటు వచ్చిన కాడి నుంచి వేసింది అయితే చంద్రబాబు నాయుడు గారికి వేసాను నేను. అవ్వా కుమారాంటిని కూడా వాళ్ళ ప్రమోషన్కు వాడుకుంటున్నారా అని? అసలు ఈ రాజకీయాలు ఎటు నుంచి ఎటు అవుతున్నాయో అర్థమైతలేదు. అవు కూడా ఇంకా గంతనే కాదు, ఇప్పుడు అసలు ఆమెకు వచ్చిన ఇల్లు మేము కట్టించిందే, మా హయాంలో మేము కట్టి ఆమెకి ఇచ్చినామని చెప్పి టీడీపీ వాళ్ళు అంటే
ఆమె మాకు ఓటు వేయకపోయినా సరే మేమే వాళ్ళకు ఇల్లు ఇచ్చినామని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లా ఎవరికి వాళ్ళ కౌంటర్లు ఇచ్చుకుంటూ ఆమె మీదనైతే ఒక రేంజ్లో మాత్రం ప్రచారం చేస్తున్నారు. అసలు కుమార్ ఆంటీని వాళ్ళ పొలిటికల్ ప్రమోషన్లకి ఎందుకు లాగినట్టు? గంత అవసరం ఈ పార్టీ వాళ్ళకు ఎందుకున్నది? అరే ట్రెండింగ్ కూడా ట్రెండింగ్. ఇప్పుడు కుమార్ అంటే ఏ వీడియో పెట్టినా ఏ వీడియో చేసినా దాన్ని వదిలితే చాలు మిలియన్లలో పోతేనే ఉన్న ఏ వీడియో చూడు మొత్తం ఆమెనే, సోషల్ మీడియా మొత్తం కుమార్ అంటేనే. దీన్ని అన్ని పార్టీ వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. ఆమె కంటెంట్లకు కాన్సెప్ట్లను యాడ్ చేసి మీడియాలలో వదులుతున్నారు. ఇక సోషల్ మీడియా మొత్తం ఇదే ఎవ్వరికి దోచినట్టు వాళ్ళు ప్రచారం చేసుకున్నాడు. దుబ్బ వీడియోలు వదిలే పనులనే ఉన్నారు అన్ని పార్టీలోళ్ళు. మరి కుమార్ ఆంటీ మీద గింతగానే ప్రచారం జరుగుతా అంటే ఆమె ఏం అంటలేదానే మామ? పాపం ఆమెకు మాత్రం ఏం తెలుసుకోవాలా ఈ రాజకీయాలలో గింతగానం కథ ఉంటుందని. ఏదో పాపం వీళ్ళు ఇస్తే తీసుకుంటుంది, సపోర్ట్ చేస్తే దండం పెడుతుంది. గంతకంటే ఎక్కువ ఏమన్నా తెలుసా ఆమెకు? ఛీ, ఈ రాజకీయ నాయకులు రోజుకి మరీ దిగజారి ప్రచారం చేసుకుంటున్నారు. అయినా ఈ రాజకీయ నాయకుల కంటే పబ్లికే మస్తు తెలివిగల్లోళ్ళు. ఏది నిజం ఏది అబద్ధం, మంచేదో చెడేదో వీళ్ళు చేసే స్టంట్లన్నీ ఈ పబ్లిక్ పసిగడతానే ఉంటారు. అయినా ఇవన్నీ పబ్లిక్కి అర్థం కావు అని అనుకుంటే అది వాళ్ళ పిచ్చి భ్రమణే అవుతుంది. అవు కూడలా, అదే కదా కూడలా నా బాధ. అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలనేదే నా తాపత్రయం. అందుకనే ఇన్ని గెటప్లే చెప్పిన. ఎట్లున్నది కూడలా నా పర్ఫార్మెన్స్? మంచిగా ఉన్నాయి ఇలా గెటప్లు. మంచిగానే వేసినావు వేషం. ఈ గెటప్ల పిచ్చేందుకు నాకేం అర్థం కాదు. చారణ చేయమంటే బారాన చేస్తావు. ఇక నడు సాల్తీ నీ సక్కదనం. అమ్మో కూడలా వద్దు, అత్తనా అమ్మతోడు. జనాలు చూస్తున్నారు కదా ఈ పార్టీలు సోషల్ మీడియాలో ఎట్లా ప్రచారం చేసుకుంటున్నారు. అవేం నమ్మకుండ్రి. అందుకే మీకు ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళకే ఓటు వేయండ్రి. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకండ్రి. అయినా నా పిచ్చి కాకపోతే ఇవన్నీ మీకు తెలిసినవే. ఏదో మీకు చెప్పాలని నా ఆరాటం.